నమస్కారం. అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రేక్షకులకు ఆరోగ్యంపై సలహాలు సంప్రదింపులు అందించడానికి విజయనగరంలోనే ప్రముఖ వైద్యులతో నిర్వహిస్తున్న కార్యక్రమం వాజీ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు విజయనగరంలో దాదాపు 2 దశాబ్దాలకు పైగా అనుభవంతులు, ఎముకలు, కీళ్లు, వెన్నుముక, నరాలు మరియు పోలియో శస్త్రచికిత్స వైద్య నిపుణులు, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో డాక్టర్ పివిఎన్ మల్లేశ్వర గారు. మల్లేశ్వర గారు నమస్కారం అండి. మరి విజయనగరంలో పివిఎన్ మల్లేశ్వరరావు గారు అంటే ఎటువంటి శస్త్రచికిత్సలైనా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎముకలు, కీళ్ళు, నరములు ఇటువంటి ఏ సమస్య ఉన్నా కూడా చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా రోగులకు దాని నుంచి ఎలా రక్షించుకోవాలని సలహాలు సంప్రదింపులు కూడా ఇస్తూ ఉంటారు. మరి అటువంటి డాక్టర్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి ప్రేక్షకులకి ఎవరైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే దయచేసి వాజీ ఛానల్ ఆఫీస్కి ఫోన్ చేసి మీరు నేరుగా మాట్లాడవచ్చు. ముందుగా డాక్టర్ గారు, ఎముకలు, కీళ్ళు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే యాక్సిడెంట్స్ అండి. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఎముకలు గట్రా ఇరిగిపోయినట్టయితే ఫస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా జరగకూడని ప్రమాదం జరిగి ఎక్కడైనా ఎముకలు గట్రా విరిగిపోతే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి సార్? ముందుగా నేను డాక్టర్ మల్లేశ్వరరావు అండి, ఎంఎస్ ఆర్థో. గత 20 సంవత్సరములుగా శ్రీ సాయి పీవీఆర్ హాస్పిటల్, రైల్వే స్టేషన్ రోడ్డు, లీలామహల్ థియేటర్ వెనుక వైపున హాస్పిటల్ నిర్మించబడి గత 20 సంవత్సరములుగా మన విజయనగర జిల్లా వాసులకి సేవలు అందించడం జరుగుతుంది. మాకు ఎముకలు, గైనకాలజీ, ఇతర మల్టీ స్పెషాలిటీతో పాటు ఆరోగ్యశ్రీ, ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ నేను డీలింగ్ విత్ ఎముకలకి సంబంధించిన యాక్సిడెంట్స్, ఫ్రాక్చర్స్ కానీ దానికి సంబంధించిన సర్జరీస్ కానీ డీల్ చేస్తుంటాను. మ్యాక్సిమం నా హాస్పిటల్లో జరిగిన సర్జరీస్ కానీ 100కి 100% రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఇన్ని రోజుల వరకు. ఇవాళ నా యొక్క ఎక్స్పీరియన్స్, నా యొక్క సలహాలు వాజీ ప్రేక్షకులకు, విజయనగర వాసులకు నా యొక్క సలహాలు, సందేహాలు తీర్చడానికి ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వాజీ ఛానల్ వారి యొక్క ఆధిమాన్యానికి కృతజ్ఞతలతో ధన్యవాదం తెలుపుతూ మొదలుగా నేను స్టార్ట్ చేస్తున్నాను. మన కేఆర్కే రాజు గారు, యాంకర్ గారు నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఎముకలు ఇరిగినచో, యాక్సిడెంట్ అయ్యి ఎముకలు ఇరిగినచో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఫస్ట్ ఎయిడ్ ఏం తీసుకోవాలని అడిగారు. అదేంటంటే, ఏదైనా ఫ్రాక్చర్ ఇరిగినచో ఫస్ట్ ఎయిడ్గా ఒక సపోర్ట్, ఏదైనా అట్టముక్క కానీ కర్రముక్క కానీ సపోర్ట్ ఇచ్చేసేసి ఒక గుడ్డ కానీ తాడు కానీ కట్టి దగ్గరగా ఉన్న హాస్పిటల్, ఎముకల ఆసుపత్రి, ఏదైనా ఆసుపత్రి, ఏదైనా గవర్నమెంట్ ఆసుపత్రి అయినా కానీ, మా పీవీఆర్ హాస్పిటల్ అయినా కానీ, లేదా 108కి ఫోన్ చేసించో వారు తీసుకొచ్చి మా దగ్గరికి ఎక్స్రే తీసి ఇరిగినచో దానికి తగిన పిండి కట్ట లేదా ఆపరేషన్ అనేది చేయటం జరుగుతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటారు. కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే దుమ్ము ఇరిగిపోయి బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చేసి బ్లీడింగ్ అవుతూ ఉంటుంటుంది, ప్లస్ ఈవెన్ కంటామినేషన్ అవుతుంది. మట్టితో కానీ అక్కడ ఉన్న దీంతో కంటామినేషన్ అవుతే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి కేసెస్ ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకొచ్చేసేసి దాన్ని క్లీన్ చేసేసి ఇమీడియట్గా వితిన్ 6 అవర్స్లో ఆపరేషన్ చేస్తే చీమ్ పట్టే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. వాళ్ళు పేషెంట్ని ఎర్లీగా రికవర్ అయ్యి మళ్ళీ వాళ్ళు పనులు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ యాక్సిడెంట్ కేసెస్. సో మేము ఇలాంటి కేసెస్ ట్రీట్మెంట్లు ఏంటి అంటే, జస్ట్ హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయితే పిన్ని కట్టు వేస్తాము, అదే కంప్లీట్ ఇరిగిపోతే ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ కూడా ఏదర్ ప్లేటు, రాడ్స్ కూడా అవి కూడా మినిమల్ ఇన్వేజివ్, చిన్న కోతలతో. అంతకుముందు ఏంటంటే పూర్వం రోజుల్లో అయితే ఏంటంటే ఎముక పూర్తిగా ఎక్స్పోజ్ చేసేసి ప్లేట్లు కానీ రాడ్లు వేయడం జరిగేది. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. చిన్న ల్యాప్రోస్కోపిక్ లానే చిన్న కోతలతో పెద్ద పెద్ద ప్లేట్లు లోనికి అమర్చడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే గాయం పెద్దదిగా ఉండదు, త్వరగా కోలుకొని పేషెంట్ పనిలోకి వెళ్ళటానికి ఉంటుంది. సో సియామ్ అనే ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ ఉంది, దాని ద్వారా మనం ఇవన్నీ కూడా సర్జరీస్ జరపడం జరుగుతుంది. ఈ అన్ని సర్జరీస్ మన హాస్పిటల్లో జరుగుతున్నది. ఎవరైనా ఎటువంటి పేదవారు ఉన్నా కూడా
నా హాస్పిటల్లో యూటిలైజ్ చేసుకోవచ్చు ఆరోగ్యశ్రీ కింద. Hi, this is Dr. ఫ్రీ ఆఫ్ Rob కాస్ట్ Ross. విల్ డూ ద సర్జరీస్. నా యొక్క సర్వీసెస్ We're going to go ఉపయోగించుకోవచ్చు. over high tibial osteotomy for డాక్టర్ bow గారు leg correction. ఇప్పుడు చాలా వరకు మనం వింటున్న పదం ఏంటంటే ఎయిర్ ఫ్రాక్చర్. సపోజ్ ఏదో ఒక కూర్చొని లెగుస్తున్నప్పుడు కానీ కాలు స్లిప్ అయిపోయినప్పుడు కానీ ఎక్కడో చిన్నది పెయిన్ వచ్చి వాపు వస్తుంటుంది, ఎవరైనా అడిగితే ఎయిర్ ఫ్రాక్చర్ అయింది అంటారు. సో అది కూడా వెముక ఇరిగిపోయినట్టేనా, లేదంటే దానికి వేరేగా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? Any hairline fracture or a complete fracture, the fracture is a fracture. That's all. We have to treat hairline fractures. We can treat by POP cast అంటే పిండి కట్టు వేసేసి ట్రీట్ చేసుకోవచ్చు. ఏమి ఫ్రాక్చర్ లేదు, ఓన్లీ స్ప్రెయిన్ అంటే ఏదన్నా ప్రెస్ అయ్యింది లేదా మెటికింది అలా అంటే ఎర్రపట్టి వేసుకొని చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ థింగ్ ఏంటంటే అటువంటి కేసెస్లో చెయ్యి కానీ కాలు కానీ మెటికినచో మనకి కామన్గా చేసేది ఏంటంటే ఒక ఆయిలో అమృతాంజనమో జండు బామో రాస్తాం. అవి రాయకూడదు. అవి రాసినచో చీమ్ పట్టే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. సో ఫస్ట్ ఎయిడ్ ఈజ్ చల్లటి ఐస్ క్యూబ్స్ పెట్టాలా ఆ వాపు పెరగకుండా, లేదా తడి కూడా చుట్టాలా. అంతేకాని అమృతాంజనం జండు బాము మాలిష్ మసాజులు చేస్తే చీమ్ పట్టే ఛాన్స్ హెవీగా ఉంటాయి. దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. సో ద ఫస్ట్ we can treat with ice cubes or తడిగుడ్డ. అంటే డాక్టర్ గారు జనరల్గా మన అందరికీ కూడా సపోజ్ టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం, నొప్పి ఎక్కడైతే ఉన్నదో అక్కడ బామ్ రాయాలని, తలనొప్పి వస్తే తలకి బామ్ రాస్తూ ఉంటారు. సో అదే ఆస్పెక్ట్స్లోని ఎక్కడైనా బోన్ గట్రా ఇబ్బంది పడినప్పుడు ఇరికట్టినప్పుడు కూడా సాధారణంగా రాయడం కానీ లేదంటే స్ప్రే చేస్తాం, బామ్ స్ప్రే చేస్తాం. సో అవి చేయకూడదని అంటారు. అంటే ఎనీ ఆయింట్మెంట్స్ ఎనీ స్ప్రేస్ వీ కెన్ జస్ట్ అప్లై ఇట్, వీ కెనాట్ డూ మసాజ్ అనేది చేయకూడదు. మసాజ్ చేస్తే ఏంటంటే లోన బ్లడ్ కలెక్షన్ ఉండి అది మళ్ళా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. సో వీ కెన్ అప్లై ఇట్ అండ్ యూ కెన్ ఫర్గెట్ అండ్ యూ షుడ్ నాట్ డూ మల్టిపుల్ మసాజ్ మెనిపులేషన్స్ చేయకూడదు. సో మరి వేడి నీళ్ళు కాపడం పెడుతూ ఉంటారు సార్, అది కూడా మంచిది కాదు. అదేమైనా చేయొచ్చు? అది కూడా మంచిది కాదు. ఓకే సార్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మందికి కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది, పెయిన్ తెలియదు, బట్ ఏదో ఫ్రాక్చర్ వస్తుంది, వాపు ఉంటుంది, సరే హాస్పిటల్కి వెళ్దాము వెళ్ళొద్దు, లేదంటే ఇంటి దగ్గర సెల్ఫ్ రెమెడీస్ తీసుకుని టాబ్లెట్స్ గట్రా వేసుకుంటూ ఉంటారు. అసలు ఏ సందర్భంలో ఆసుపత్రికి రావాలి, లేదా ఏ సందర్భంలో ఇంటి దగ్గర ఉండి టాబ్లెట్స్ వాడుకునే అవకాశం ఉంటుంది? కామన్గా మయాల్యా పెయిన్స్, ఇప్పుడు వీరు అడిగినట్టు క్వశ్చన్ వేగ్ పెయిన్స్ ఉంటాయండి. అంటే చికెన్ గోనియా ఫీవర్ వచ్చేసేసి జాయింట్స్ అన్ని పట్టుకుపోయి చికెన్ గోనియా అంటారు. దానివల్ల అయితే మనకు చాలా ఇబ్బంది పడతారు పేషెంట్స్. ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ బయలాజికల్ వార్ అండి. ఈ చైనా వాళ్ళు వదిలిన వైరస్లు ఇవన్నీ కూడా ప్లేగ్ కానీ చికెన్ గోనియా కానీ కరోనా వైరస్ కానీ ఈ ఆల్ సార్ట్ ఆఫ్ వైరసెస్ ఈజ్ అ బయలాజికల్ వార్. దానివల్ల ఏమవుతుందంటే ఫీవరు, బాడీ పెయిన్స్ కంటిన్యూస్గా, అంటే ఇన్ కేస్ ఆఫ్ చికెన్ గోనియా అయితే చాలా ఇబ్బంది పడతారండి. దానికి స్టీరాయిడ్స్ వాడుకోవాల్సి ఉంటుంది కొన్ని రోజులు, తర్వాత ఎక్సర్సైజు, డయట్, వీటి వల్ల కొంత రికవర్ అవ్వగలరు. సో వేగ్ పెయిన్స్కి యూ నీ నాట్ గో ఫర్ ఎనీ మెడికేషన్ అండి. ఎనీ ఫ్రాక్చర్స్ కానీ అంటే ఎనీ కాలు మెటికినా కానీ కాలు స్లిప్ అయ్యి మెటికినా కానీ వాటికి వీ కెన్ టేక్ ద మెడికేషన్స్ అండ్ రెస్ట్ ద పార్ట్. అంతేగాని ఏదో చిన్న ఎక్కువ పని చేసాము దానికి ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవాలనేది అలా వేసుకోకూడదు. అలా పుచ్చుకునిచో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. అందువల్ల పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోకూడదండి. ఓకే, మరి డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కువగా ఉన్న సమస్య మనం బయట చూసినట్లయితే ఎవరికైనా ఓవర్ వెయిట్ ఉన్న ఓపిక ఉన్న వాళ్ళు కానీ లేదంటే పెద్దవాళ్ళలో కానీ తరచుగా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయండి. ఇలా మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణం ఏంటంటారు? మోకాళ్ళ నొప్పులు అనేది చిన్నపిల్లల్లో మనం చూడమండి. ఒక ఏజ్ 35 years నుంచి దాన్ని స్టార్ట్స్ అంటే ముడుకుల లోపల, ఇది ముడుకు అనుకోండి, ఈ ముడుకులో ఈ మధ్య గుజ్జు ఉంటుందండి, ఇది కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్ ఏంటంటే మనకి స్ప్రింగ్ యాక్షన్లా చేస్తుంది ఈ ముడుకు మధ్యలో. సో యూజువల్గా ఏం చేస్తారంటే మన పబ్లిక్ ఏం చేస్తారంటే మఠం వేసుకుని కూర్చోని కామన్ ఇండియన్ సెటప్లో, ఇండియన్ సినారియాలో. సో ఇలా మఠం వేసుకుని కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్న గుజ్జు క్రష్ అయిపోతుంది, ఇలా క్రష్ అయిపోతుంది. సో మఠం వేసుకుంటే సో మఠం అనేది పనికిరాదండి. కింద కూర్చుంటే తిన్నగా చాపని కూర్చోవాలా లేదా ఎత్తులో కూర్చోవాలా, ఒకటి
దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే గుజ్జు అరిగిపోకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సింది. మటం అనేది పనికిరాదు. ప్లస్ మోషన్కి వచ్చేలకి ఇండియన్ టైప్ ఆఫ్ ఇది పనికిరాదు. మనం వెస్ట్రన్ కమోడ్స్ వాడాలా. సో ఇండియన్ టైప్ ఏమవుతుందంటే మనం ఇలా కూర్చున్నప్పుడు కంప్లీట్ క్రష్ అయిపోతాయి గుజ్జు. సో వెస్ట్రన్ కమోడ్ అయితే మనకి ఈ ముడికి మీద వెయిట్ పడదు. 3 మెట్లు ఎక్కడం దిగటం చేయకూడదండి. మెట్లు ఎక్కినా దిగినా సైడ్ గోడ కానీ పైపు కానీ దన్ను తీసుకొని ఎక్కడం దిగటం చేయాలండి. లేదనిచో ఒకే కాలు మీద బరువు ఎక్కువ పడి ఆ కాలు అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే బరువు ఎక్కువగా ఉండకూడదు. ఒక స్ప్రింగ్ మీద 10 కేజీలు బరువు పెట్టిన దానికి 100 కేజీలు బరువు పెట్టిన దానికి తేడా ఉంటుంది సార్. అలాగనే మన యొక్క బరువు అంతా కూడా 2 ముడుకుల మీద తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం బరువు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క లోడ్ ఎక్కువ అవటం వల్ల ఆ యొక్క గుజ్జు అండ్ ఆ కార్టిలేజీ అరిగిపోయి ఇబ్బందులు వస్తాయండి. ఇది కామన్గా మనం చూసేదంటే ఒక 50 ఇయర్స్ తర్వాత మనకి ముడుకులు అరిగిపోవటం జరుగుతుంటుంది. దానికి ఇనిషియల్ స్టేజ్లో ఏం చేస్తామంటే క్వార్టర్సెప్స్ ఎక్సర్సైజ్ అంటే తొడ ఎక్కువ ఎక్సర్సైజ్ చెప్తామంట. 2 కాళ్ళు చాపి గాల్లోకి ఒక 10 నెంబర్ చదివిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేస్తాం. అలాగే ఒక 20 టైమ్స్ మార్నింగ్ 20 టైమ్స్ ఈవినింగ్ చేయాలి ఎక్సర్సైజ్ టు స్ట్రెంగ్తెన్ ద క్వార్టర్సెప్స్ మజిల్స్ అండ్ థై మజిల్స్. దాన్ని చేయటం వల్ల ఏంటంటే ఆ బరువు అనేది ముడుకు మీద పడకుండా కాపాడుతుంది. ప్లస్ ఇంకా బాగా నొప్పులు భరించలేని నొప్పి ఉందంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. తర్వాత కార్టిలేజ్ సప్లిమెంటరీస్ తీసుకోవచ్చు. వీటికి కూడా అండ్ నీ క్యాప్, ఫిజియోథెరపీ, వ్యాక్స్ బాత్, ఐఎఫ్టి ఇవన్నీ చేసుకోవచ్చు. వీటికి కూడా ఇబ్బందిగా ఉంది, పూర్తిగా గుజ్జు అరిగిపోయింది, నడవలేని పరిస్థితి, ఒక 10 అడుగులు కూడా నడవలేని పరిస్థితి ఉంటే దెన్ వీ కెన్ గో ఫర్ హై టేబుల్ ఆస్టియాటియం అని ఉంటుంది. అంటే వెయిట్ బేరింగ్ లోడ్ షిఫ్ట్ చేయడానికి వేరే సర్జరీ ఉంటుంది. అది కూడా ఫెయిల్ అయితే మనం వీ కెన్ గో ఫర్ రీప్లేస్మెంట్స్, టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆఫ్ ది జాయింట్ అన్నమాట. ముడుకులు మార్పిడి చేస్తాము. సో అది కూడా మన హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇటీవల కాలంలో కనుక మనం చూసినట్టయితే వాట్సాప్లోని ఒక మెసేజ్ అనేది చాలా వరకు ఫార్వర్డ్ అవుతుందండి. ఆ మెసేజ్ ఏమిటంటే, మీరు మంచినీళ్ళు త్రాగేటప్పుడు కనుక నిలబడి నీళ్లు తాగితే ఆ వాటరు మోకాళ్ళకు పట్టి మోకాలు అరిగిపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి మంచినీళ్ళు తాగేటప్పుడు ఎవరూ నిలబడొద్దు, కూర్చొని తాగండి అంటూ ఒక మెసేజ్ ఫార్వర్డ్ అవ్వడం మనం ఎక్కువగా గమనిస్తున్నాం. అది ఎంతవరకు వాస్తవం? అది అసలు దాంట్లో సైంటిఫిక్ రీజనే లేదు. అది ఏదో ఫేక్ న్యూస్ అండి. డోంట్ ఫాలో ఇట్. ఓకే, ఇక ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే దానికి పౌష్టికాహారం తీసుకుంటే వాటిని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందా? నేను చెప్పే కదండి, మోకాళ్ళ నొప్పులు రాకుండా అరగకుండా ఉండాలి అంటే మటం వేసుకొని కూర్చోకూడదు, 2 వెస్ట్రన్ కమోడ్ వాడాలి, ఇండియన్ టైప్ పనికిరాదు, 3 మెట్లు ఎక్కడం దిగటం చేయకూడదు, 4 బరువు తగ్గాల, 5 నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 5 జాగ్రత్తలు తీసుకుంటే ఏ డాక్టర్ అవసరం ఉండదు, ఏ మెడికేషన్ అవసరం ఉండదు. మరి అదే విధంగా ఆర్థోపెడిక్ అనగానే మనకి బాధించే సమస్యలోని మోకాళ్ళ తర్వాత రెండో బాధ వెన్నుముక అండి. అందరికీ L4, L5 ఈ నొప్పులు సాధారణంగా ఇది వయసుతో కూడా సంబంధం లేదు. మనం చూసినట్టయితే 25 సంవత్సరాల వయసు నుంచి కూడా అమ్మో నడుము నొప్పి అంటారు, ఏదైనా చిన్న బరువు మోసరికి నడుము నొప్పి వస్తుంది అంటారు, ఏదైనా పరిగెట్టేసరికి నడుము నొప్పి వస్తుంది అంటారు. సో అది రావడానికి గల కారణం ఏంటంటారు? దెర్ ఆర్ మెనీ రీజన్స్ అండి. వెన్నెముకలో ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలకి మధ్యలో ఉంచి బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ అనేది రన్ అవుతుంటుంది. సో దిస్ ఇస్ ద స్పైనల్ కార్డ్ అండి. దిస్ ఇస్ స్పైనల్ కార్డ్ అంటే బ్రెయిన్ నుంచి అలా వచ్చేసేసి వెన్నుపూస దాకా వచ్చేసి ఇక్కడ ఇది ఒక లెఫ్ట్ లెగ్కి ఇది రైట్ లెగ్కి ఇలాగా రూట్స్ వెళ్తాయి అన్నమాట. అంటే L4, L5 అన్నారు కదా, నడుములో 5 ఎముకలు ఉంటాయి. L1, L2, L3, L4, L5 అలాగా నడుములో 5 ఎముకలు, తర్వాత మళ్ళా పిరుదుల మధ్యలో ఒక 5 ఎముకలు ఉంటాయి, సాక్రల్ బోన్స్ అన్నమాట. ఇవన్నీ రూట్స్ అనేది స్పైనల్ కార్డ్ ఇలా వచ్చేసి ఈ స్పైనల్ కార్డ్ ప్రొటెక్ట్ చేస్తూ ఈ యొక్క ఎముకలు ఉంటాయి, వెన్నెముకలు ప్రొటెక్ట్ చేస్తుంటాయి అన్నమాట. దీనికి ఈ ఎముకకి మధ్యలో స్పాంజ్ ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎక్కడన్నా గతకల్లో కానీ నడిచిన షాక్ అబ్జర్వర్ లాగా అన్నమాట, క్వశ్చనింగ్ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఈ స్పాంజ్ బయటికి రాకుండా దట్స్ కాల్డ్ యాజ్ డిస్క్ అంటారన్నమాట. అది స్ప్రింగ్లా పనిచేస్తుంది, డిస్క్ అంటారండి. ఇదే డిస్క్. ఈ డిస్క్ బయటికి రాకుండా ఒక పొరలా ఉంటుంది కంప్లీట్గా. ఎప్పుడైతే మనం అబ్నార్మల్ పొజిషన్లో ఫార్వర్డ్ బెండ్ అయ్యి అంటే ముందలకి బెండ్ అయ్యి లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పొర కట్ అయిపోయి పొర నుంచి ఈ యొక్క స్పాంజ్ అనేది బయటికి ఇలా వస్తుంది. ఈ స్పాంజ్ ఇలా బయటకు వస్తుంది, అంటే ఇలాగ
డిస్క్, దిస్ ఇస్ కాల్డ్ డిస్క్ అన్నమాట. ఈ డిస్క్ వచ్చి నరం మీద ఒత్తిడి చేస్తుంది. ఏ రూట్ అయితే మనకి ఆ యొక్క స్పాంజ్ ఒత్తిడి చేస్తుందో ఆ రూట్కి కరెంట్ షాక్ కొట్టినట్టు తిమ్మిరెక్కినట్టుగా ఉంటుంది అన్నమాట. అదేనండి డిస్క్ ప్రొలాప్స్ అంటే అదే. కాకపోతే ఎలాగా మనం జాగ్రత్త తీసుకోవాలంటే ఫార్వర్డ్ బెండింగ్ అనేది మంచిది కాదు సార్. ఏ వస్తువు తీసుకోవాలన్నా కూడా ముణుకుల మీద సారపడి తీసుకోవాలా. ఫార్వర్డ్ బెండ్ అయ్యి చేస్తే వెన్నుపూస మీద పడి ఆ యొక్క డిస్క్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. దీనికి ఇనిషియల్గా స్టేజ్లెస్ ఏమవుతాయంటే డిస్క్ లేదు, మామూలుగా కండరాలు పెయిన్ అయితే మటుకు మజిల్ రిలాక్సెంట్స్ మజిల్ రిలాక్సెంట్ ట్యాబ్లెట్స్ తీసుకొని బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, లేదా ఫిజియోథెరపీ తీసుకుంటే సరిపోతుంది. రియల్గా డిస్క్ ప్రొలాప్స్ ఉంది అంటే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని ఆ యొక్క డిస్క్ని ట్యాకిల్ చేయాల్సి ఉంటుందండి. ఐదర్ లామినెక్టమీ, డిస్కెక్టమీ అంటారు. ఇనిషియల్ డేస్లో అయితే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, అంటే వెన్నుపూసకి ఇంజెక్షన్స్ ఇస్తాం, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. దానివల్ల కూడా కొంత రిలీఫ్ వస్తుంది. దానివల్ల కూడా రిలీఫ్ రాలేదు అంటే లామినెక్టమీ, డిస్కెక్టమీ అని చేయాలి. అది లాప్రోస్కోపిక్ డిస్కెక్టమీ కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో దానివల్ల మనకి రికవర్ అయిపోతే ఆ యొక్క ఏదైతే డిస్క్ హెర్నియేట్ అయిపోయి నరాల మీద ఒత్తిడి పడుతుందో ఆ యొక్క స్పాంజ్ని తీసేస్తారు. తీసేయటం వల్ల ఆ యొక్క కరెంట్ షాకు, తిమ్మిరి అనేది తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్ ఫర్ వెన్నుపూసలో ప్రాబ్లం ఎక్కువగా ఉండేది ఇదండి. ఓకే, మరి అలాగే మనం వింటున్న పదం స్పాండిలైటిస్ అండి. చాలామంది స్పాండిలైటిస్ ఒక కాలు లాగుతూ ఉందంటారు, ఒక చెయ్యి లాగుతూ ఉందంటారు, పడుకుంటే నిద్ర పట్టట్లేదు, కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి, నాకు స్పాండిలైటిస్ ఉన్నది అని అంటారు. చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం అండి. ఈ స్పాండిలైటిస్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఎక్కువ సర్వైకల్ స్పాండిలైటిస్ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఇన్ డే టు డే వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. సో ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే కంప్యూటర్ ఆపరేటింగ్ పీపుల్ and those who are working as a teachers, వాళ్ళల్లో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వెరీ కామన్ అండి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. అంటే వాళ్ళకి తెలియక చేసే ప్రాబ్లమే, అంతేగాని వాళ్ళకి తెలిసి చేసేది కాదు. ఈవెన్ మనం ఏదైనా న్యూస్ పేపర్ చదువుతున్నా కానీ, ఏదో రైటింగ్ చేస్తున్నా కానీ మనం ఇలా మెడ ఇలా పెట్టి చేస్తాం. దట్ ఈస్ అ రాంగ్. అంటే మరీ ఇలా పెట్టి కాదు, నార్మల్ పొజిషన్లో పెట్టి చదవాలి, అంటే ఈ రకంగా చదవాలి. కరెక్షన్ కూడా ఒక ప్లాన్ కానీ ఇలా పెట్టి కరెక్షన్ ఇలా చేయాలి. ఈవెన్ కంప్యూటర్ కూడా మనం ఇలా చైర్ బ్యాక్ రెస్ట్ తీసుకొని కంప్యూటర్ పొజిషన్లో పెట్టుకొని చూడాలి. అంతేగాని ఈ హ్యాండ్స్ ఫిక్స్ చేసేసి బాడీ ఇలా మూవ్ చేశారనుకోండి, ఈ నరాల మీద ఒత్తిడి పడుతుంది. సో యూజువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది కంప్యూటర్ ఆపరేటర్స్, టీచర్స్కి ఎక్కువగా ఉంటుందండి. అంటే ఈవెన్గా ఏంటంటే వాళ్ళు టీచర్స్ ఏంటంటే పేపర్ కరెక్షన్ చేయడం కానీ, బుక్ రీడింగ్ కానీ ఇలా మెడ వంచేసేసి ఇలా చేస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అరిగిపోయి, ఎముకలు అరిగిపోయి ఆ నరాల మీద ఒత్తిడి చేయడం వల్ల ఈ కరెంట్ షాక్ కొట్టినట్టు తిమ్మిరెక్కినట్టుగా ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు అంటే రిలాక్స్డ్గా ఇంట్లో ఒక హోమ్ థియేటరో, టీవీయో చూస్తానికి కూర్చోకుండా బెడ్లో పడుకొని రిలాక్స్ అయ్యి ఒక 2 or 3 బిగ్ పిల్లోస్ మెడ కింద పెట్టుకొని, ఆ బుర్ర కింద పెట్టుకొని అలా వాచ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మెడ ఇలా ఫ్లెక్స్ అయిపోద్ది. దానివల్ల కూడా నరాల మీద ఒత్తిడి పడి ఆ నరాల నుంచి కరెంట్ షాక్ కొట్టే ఛాన్స్ హెవీగా ఉంటాయి. అందువల్ల తిన్నగా పడుకున్నప్పుడు ఒక చిన్న పిల్లో కానీ, లేదా ఒక టవల్ రోల్ చేసి మెడ కింద పెట్టుకొని పడుకోవాలి. అదే ఒక సైడ్ తిరిగి పడుకున్నప్పుడు ఈ బుర్రకి, ఈ జబ్బకి మధ్యలో ఒక తలగడ పెట్టుకోవచ్చు. ఇది తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఇవన్నీ తీసుకోకుండా ఒక 3-4 తలకి టిక్కాలు పెట్టుకొని సినిమా కానీ వాచ్ చేస్తే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ తెలియక చేసాయి. సార్, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఇంచుమించు డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజ్లో మనం గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? పూర్తిగా వచ్చి నరాల తిమ్మిరి వచ్చినంత వరకు కూడా తెలియకుండా అంతవరకు డెవలప్ అయ్యే బదులుగా ముందుగా మనం తెలుసుకోవడానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా దీనికి? సిమ్టమ్స్ అనేది వన్స్ డిసీజ్ ఎఫెక్ట్ అయిన తర్వాత సిమ్టమ్స్ వస్తాయి. డిసీజ్ ఎఫెక్ట్ కాకుండా సిమ్టమ్స్ రాకుండా మనం ఎలా తీసుకోవాలంటే, మనం రెస్ట్ తీసుకున్నప్పుడు చెప్పే కదండి, పిల్లో లేకుండా తిన్నగా పడుకుంటే దట్స్ రైట్ పద్ధతి. లేదు నాకు ఒక చిన్న పిల్లోనే పెట్టుకొని నిద్రపోగలనంటే నిద్రపోవచ్చు. అంతేగాని 3-4 పిల్లోస్ పెట్టుకొని పడుకుంటానంటే మనకి డెఫినెట్గా ఈ ఫ్యూచర్లో అతనికి సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది. రెండోది నేను చెప్పే కదండి, కంప్యూటర్ ఆపరేట్ చేసేవాళ్ళు కంటిన్యూగా వాళ్ళు ఏంటంటే కంప్యూటర్ చైర్ తీసుకొని
కంప్లీట్గా చైర్కి బ్యాక్ అంటే ఇలా స్పైన్ కంప్లీట్గా రెస్ట్ అయ్యి ఉండి హ్యాండ్స్ కూడా కరెక్ట్గా రిలాక్స్ పొజిషన్లో ఉండాలి. అంతేగాని ఈ హ్యాండ్స్ ఫిక్స్ చేసి లేదా హ్యాండ్స్ హైలో ఉండి లేకపోతే లోలో ఉండి ఆపరేట్ చేయకూడదు కంప్యూటర్. ప్లస్ అవర్స్ టుగెదర్ అలాగా ఆ టీవీ మానిటర్ మీద పనిచేయడం కూడా పద్ధతి కాదు. ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోయి మెడకి కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయండి ఈ నెక్కి. ఆ ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ ఐస్ కూడా వాష్ చేసుకొని అప్పుడు వచ్చి మళ్ళీ వర్క్ చేయాలి. అంతేగాని కంటిన్యూ వర్క్ చేస్తే మటుకు డెఫినెట్గా దే విల్ ప్రోన్ టు హ్యావ్ ఏ సర్వైకల్ స్పాండిలోసిస్. అండ్ ఈవెన్ టీచర్స్కి నా యొక్క అడ్వైజ్ ఏంటంటే బ్లాక్ బోర్డ్ మీద ప్రతి ఒక్కళ్ళు రాస్తుంటారండి ఇలాగా హైట్లో ఇలా పెట్టి. ఇలా రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క జబ్బా, ఈ యొక్క ఎల్బో జాయింట్, ఈ యొక్క హ్యాండ్ మొత్తం గాలిలో ఉంటుంది. దీని బరువు అంతా కూడా జబ్బ మీద పడుతుందండి. ఈ జబ్బ మీద పడుతున్నప్పుడు ఇలాగా అవర్స్ టుగెదర్ ఇలా రాయటం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఇది స్ట్రెచ్ అయ్యి ఈ నరముల మీద ఒత్తిడి పడిపోయి సర్వైకల్ స్పాండిలోసిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ షోల్డర్ పెయిన్స్ కూడా వస్తాయి. దీన్ని నా యొక్క అడ్వైజ్ ఏంటంటే టీచర్స్కి ఈ జబ్బ నొప్పి రాకుండా ఉండాలి అంటే నా అడ్వైజ్ ఏంటంటే రాదర్ దన్ రైటింగ్ ఆన్ బోర్డ్ లైక్ దిస్, సో టేక్ దిస్ ఎల్బో చెస్ట్కి సపోర్ట్ తీసుకొని ఇలా రాయండి. కాకపోతే హైట్లో రాయకపోవచ్చు, ఒక 3-4 లైన్లు అలా రాసేసి యూ కెన్ వైప్ ఇట్ ఆఫ్. సో దిస్ ఇస్ ద వే యూ కెన్ అవాయిడ్ ద జబ్బ పెయిన్ అండి టీచర్స్కి. ప్లస్ పేపర్స్ కరెక్షన్స్, రీడింగు, సో ఇలా పెట్టుకొని చదువుకోవాలి కానీ ఇలా పెట్టుకొని చదువుకోకూడదు. అది అడ్వైస్. సార్ మరి అదేవిధంగా మనం తరచుగా వినే పదం టెన్నిస్ ఎల్బో అండి. టెన్నిస్ ఎల్బో అంటే ఇక్కడ నుంచి పెయిన్ రావడం ఇవన్నీ కూడా దానికి వాళ్ళు పాపం కట్టుగా వేసుకొని చేయటం. అసలు ఈ టెన్నిస్ ఎల్బో ఎందుకు డెవలప్ అవుతుంది? టెన్నిస్ ఎల్బో, ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెన్నిస్ ఎల్బో అంటే టెన్నిస్ ప్లేయర్స్కి కామన్గా చూసేవాళ్ళం, అందుకే దానికి టెన్నిస్ ఎల్బో అన్నారు. అంటే టెన్నిస్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే రాకెట్ని ఈ హ్యాండ్తో ఇలా పట్టుకొని ఇలాగా హ్యాండ్తో కొడతారు. కొట్టినప్పుడు ఈ ఎక్స్టెన్సార్ కంపార్ట్మెంట్ అంటే ఈ టెండాన్స్ ఉంటాయి, అవి స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. ఏ వస్తువు అయినా కానీ, ఏ కండరం అయినా కానీ, ఏ టెండన్ అయినా కానీ సర్టన్ అమౌంట్ వరకు వీ కెన్ స్ట్రెచ్ ఇట్. అంటే ఒక రబ్బర్ ఉందనుకోండి, వీ కెన్ స్ట్రెచ్ ఇట్ ఒక ఎక్స్టెంట్ వరకు చేయగలం. అంతకన్నా ఓవర్ స్ట్రెచ్ చేస్తే ఏమవుతుంది, తెగిపోతుంది. ఇది కూడా ఏమవుతుందంటే మన ఎక్స్టెన్సార్ కంపార్ట్మెంట్ అనేది ఈ హ్యాండ్కి వచ్చే కండరాలన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ రాకెట్ అలా పెట్టి కొట్టినప్పుడు షార్ట్ ఈ కండరాలు కొద్దిగా స్ట్రెచ్ అవుతాయి. ఆ స్ట్రెచ్ అయినప్పుడు ఏంటంటే మల్టిపుల్ స్ట్రెచ్చింగ్స్ వల్ల దెర్ విల్ బి ఏ వేర్ అండ్ టేర్ ఉంటుందమ్మా. ఆ వేర్ అండ్ టేర్ వల్ల దే విల్ హ్యావ్ ఎ పెయిన్. దానికి ఏంటంటే అందుకే దానికి టెన్నిస్ ఎల్బో, ఆ ఎల్బోకి అనేది టెన్నిస్ ఎల్బో అని పేరు పెట్టారు. సో దానికి ఏంటంటే మనం రెస్ట్ ద పార్ట్ మెయిన్ ట్రీట్మెంట్ అండ్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం. సో అప్పటికి ట్రీట్మెంట్ ఇంకా రిలీఫ్ రాలేదంటే స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ కూడా రిలీఫ్ రాలేదంటే దెన్ వీ కెన్ గో ఫర్ సర్జరీ. సేమ్ అదే కేటగిరీకి చెంది ట్రిగ్గర్ థంబ్ సార్. ట్రిగ్గర్ థంబ్ కూడా పెయిన్ వస్తూ ఉంటుందండి. ఇది రావడానికి గల కారణం సార్? ట్రిగ్గర్ థంబ్ అంటే మన గన్లో చూస్తామండి, ట్రిగ్గర్ ఫైర్ చేయడానికి ట్రిగ్గర్ ఉంటుంది కదా అండి. అలానే సేమ్ వే మన యొక్క థంబ్ ఇలాగా అన్నప్పుడు టక్కని లాక్ అయిపోతుంది. మళ్ళీ ఇలా ఓపెన్ చేసినప్పుడు హారిబుల్ పెయిన్ దే కెన్ ఎక్స్ప్రెస్. సో దట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్ థంబ్ అంటారండి. అంటే ఇలాగ వర్క్ చేస్తున్నప్పుడు టక్ అని లాక్ అయిపోద్ది. లాక్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇలా అన్నప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫ్లెక్సర్ టెండన్ ఏంటంటే కిందకి పైకి మూవ్మెంట్ చేసే టనల్ ఉంటుంది. ఆ టనల్ స్ట్రక్ అయిపోవటం వల్ల ఈ మూమెంట్ అనేది స్ట్రక్ అవుతుంది. సో దానికి మెయిన్ రిలీజ్ ఏనండి, అంటే ఎక్కడైతే స్ట్రక్ అవుతుందో దాన్ని చిన్న రిలీజ్ చేసుకుంటే ఫ్రీ అయిపోతుంది. దానికి మెడికేషన్స్ వల్ల దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. సో దట్స్ ఇస్ ట్రిగ్గర్ థంబ్ అంటారండి. సో దానికి ట్రీట్మెంట్ అది. సార్ ఇక్కడ ఒక విషయం మనం చూసినట్టయితే ఇప్పుడు మీరు చెప్పారు ట్రిగ్గర్ థంబ్ అంటే ఇలా హ్యాండ్ ఫోల్డ్ అవుతుందని. చాలా మంది మెటికల్ ఇరపడం కోసం అని చెప్పి ఈ వేల్ని ఇక్కడ నుంచి ఇలా లాగేస్తారు, ఇక్కడ నుంచి వెనక్కి లాగేస్తుంటారు, ఇలా తిరుగుతుంటారు, ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమైనా ఫింగర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే నిజంగా అది మెడికల్గా బోన్స్ నుంచి ఫ్రీ చేస్తుందా? అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. దయించి ఎవరికైతే హ్యాబిట్ ఉందో అది మానవేసుకోవటం మంచిది. ఎందుకంటే అబ్నార్మల్గా స్ట్రెచింగ్ మూమెంట్స్
అబ్నార్మల్గా స్ట్రెచింగ్ మూమెంట్స్ ఎలా టకాలు అంటుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ లెగమెంట్స్ కానీ ఈ టెండన్స్ కానీ ఆ యొక్క స్ట్రెచ్ అయ్యేదాన్నే సౌండ్ అంతే. దానివల్ల మీకు ఎముకలు అరిగిపోవటం కానీ తర్వాత వేర్ అండ్ టేర్ అని ఉండటం కానీ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ట్రై టు అవాయిడ్ దట్ హ్యాబిట్. మానేస్తే మంచిది. అంటే పట్లు పట్టేసాయి, దాన్ని రిలీజ్ చేసుకోవడానికి కాస్త ఫ్రీ మూమెంట్ ఉంటుంది అంటారు. యూ కెన్ డూ మూమెంట్స్, నాట్ అబ్నార్మల్ స్ట్రెచింగ్ మూమెంట్స్. ఎనీ నార్మల్ మూమెంట్కి ఆపోజిట్ డైరెక్షన్ అబ్నార్మల్ మూమెంట్ చేసేయని ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద బాడీ. సో మరి అదేవిధంగా వాతవ నొప్పులు, మనం ఎక్కువగా ఈ పదం ఎక్కడ వింటామంటే పల్లెటూరులోని పెద్దవాళ్ళ దగ్గర కరెక్ట్గా వింటుంటాం. ఏదైనా బాడీ పెయిన్స్ రాగానే నీకు వాతవ నొప్పులు అంటుంటారు. ఈ వాతవ నొప్పులు అంటే ఏంటి? అది యాక్చువల్గా డిసీజా లేదంటే ఏదైనా కాలానుగుణంగా వచ్చే మార్పా? కొంత బ్లడ్లో చేంజ్ వల్ల రొమటైడ్ ఆర్థరైటిస్ అని ఉంటుందండి. సో దాని వల్ల కూడా కీళ్ళ వాతం అన్నమాట. రొమటైడ్ ఆర్థరైటిస్ కీళ్ళ వాతం, మల్టిపుల్ జాయింట్స్, డిఫరెంట్ జాయింట్స్, స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్, మార్నింగ్ స్టిఫ్నెస్, ఇవన్నీ వెరీ కామన్ ఇన్ దట్ అంటే వాతం నొప్పులు అంటారు కదా అయ్యి. సో దీంట్లో ఒకటి సీరం పాజిటివ్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, సీరం నెగిటివ్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే. సో దానికి ఏంటంటే మైల్డ్ స్టీరాయిడ్స్ వాడుకొని కొంత ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలండి. దుంపజాతి కూరలు, టమోటా, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, నీసు తగ్గించుకుంటే డెఫినెట్గా కొంతవరకు మనకు ఒక 50% ఆఫ్ ది పెయిన్స్ అవాయిడ్ చేయగలం. ఇంకా 20 to 30% మెడికేషన్స్, ఇంకొక 20% మన యొక్క ఎక్సర్సైజ్. 20 to 30% మన ఎక్సర్సైజ్ మించే వీ కెన్ స్ట్రెచ్ ఇట్. అంటే ఏదైతే స్టిఫ్నెస్ కానీ ఆ యొక్క వాతం పట్లు కానీ రిలీజ్ అవుతాయి. సో 50% వాతం పట్లు రిలీజ్ అయినా 10% మెడికేషన్స్ వల్ల కానీ ఇంకొక 20-30% ఫుడ్ వల్ల కానీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినా కూడా ఆ యొక్క యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఉండి అది ఎక్సెస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే జాయింట్స్ ఎక్కడెక్కడే ఉంటాయో ఆ జాయింట్స్కి డిపాజిట్ చేసేసి ఆ జాయింట్స్ డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. సో ఎక్సెస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ లెవెల్ బీట్రూట్ కానీ ఈ నీస్ కానీ క్యాబేజీ క్యాలీఫ్లవర్లో ఉంటాయి. సో యూ మస్ట్ అవాయిడ్ దట్ ఫుడ్స్. సో దాన్ని అవాయిడ్ చేసుకుంటూ ఆ యూరిక్ యాసిడ్ తగ్గించే మందులు వాడుకుంటే మనము వీ కెన్ అవాయిడ్ ద ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ ది జాయింట్స్ కానీ కిడ్నీస్ కానీ అవాయిడ్ చేయవచ్చు. సరే, ఇక మరొకటి మనం చూసినట్టయితే మన వ్యాపార ప్రకటనలో కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఇప్పుడు కొత్తగా మీ తాలూకా బ్యాక్ పెయిన్ని తగ్గించడానికి ఈ పరుపులు వాడండి, ఈ పరుపులు వాడితే నిద్ర బాగా పడుతుంది, దాంతోపాటుగా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ బాడీ పెయిన్స్ అవి తగ్గుతూ ఉంటాయి అంటారు. అలాగే ఈ మెమొరీ ఫోమ్ తలగళ్ళు గట్రా వాడినట్లయితే మనకి వెన్నుపూస నొప్పులు, ఈ మెడ కింద ఉండే కండరాల నొప్పులు గట్రా తగ్గే అవకాశం ఉన్నదని చెప్పి ప్రకటనలు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. నిజంగా ఈ పరుపుల తాలూకా ఎఫెక్ట్ ఈ బాడీ పెయిన్స్ మీద ఆధారపడి ఉంటుందా? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇట్స్ వెరీ కామన్, క్లారిఫై చేయాల్సిన క్వశ్చన్. ఎందుకంటే మీరు ఎక్కడైనా రెస్ట్ తీసుకోవచ్చు. మన ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఈవెన్ నా చిన్నతనంలో అయినా సరే నులక మంచం, నవ్వార మంచం అనేవి ఉండేవి. ఆ మంచాలు ఏంటంటే టైట్గా లేకపోవటం వల్ల, వదులవటం వల్ల కుక్కీగా అవును, అంటే కొద్దిగా వదులు వేయటం వల్ల కుక్కీగా అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ కుక్కీ మంచంలో పడుకుంటామో స్పైన్ కూడా బెండ్ అయిపోద్ది. ఆ బెండ్ అవ్వటం వల్ల నరాల మీద ఒత్తిడి పడుతుంది అన్నమాట. అందువల్ల యూ మస్ట్ అవాయిడ్ స్లీపింగ్ ఆన్ నవార మంచం, నులక మంచం మీద పడుకోకూడదు. నేల మీద పడుకోండి, గట్టి పొల మీద పడుకోండి అని చెప్తారు. ఇవాళ రోజున ఎవరు నులక మంచాలు, నవార మంచాలు వాడట్లేదు కాబట్టి, అందరూ డబుల్ కాట్ మంచాలు వాడుతున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఎక్కడైనా పడుకోవచ్చు. కాకపోతే వదులుగాను, కుక్కీగాను, హార్డ్గా ఉన్న దగ్గర పడుకోకూడదు. ఈవెన్ నేల మీద పడుకోవచ్చు. కాకపోతే నేల మీద పడుకుంటే ఏంటంటే మన బాడీ హార్డ్, నేల హార్డ్. అందువల్ల మధ్యలో ఏదన్నా ఒక బొంత కానీ, బెడ్షీట్ కానీ, పరుపు కానీ వేసుకొని పడుకోవచ్చు. రాజుగారు అడిగినట్లు ఏ యొక్క మ్యాటర్స్ అయితే ది బెస్ట్, ఏదైతే వాడకూడదు అంటారు. ఇప్పుడు ఉన్న సినారియోలో స్పైన్ కేర్ అని అన్ని కంపెనీలో వచ్చినాయండి. కుర్లాన్ అనే కంపెనీ ఉంది, కంఫర్ట్ అనే కంపెనీ ఉంది, స్పైన్ కేర్ అనేది వస్తుంది. దాంట్లో ఏంటంటే కాటను అలాగా మిక్స్ అయి ఉంటుంది, స్ప్రింగ్స్ ఉండవు. బట్ స్ప్రింగ్స్ మ్యాటర్స్ మటుకు తీసుకోవద్దండి దయవుంచి. స్ప్రింగ్స్ మ్యాటర్స్ వల్ల ఏమవుతుందంటే
యొక్క అనీవెన్గా ఇది ఉండటం వల్ల మళ్ళీ స్పైన్ ప్రాబ్లమ్స్, మెడనొప్పి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. సో మెజారిటీ చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు ఎక్కడో యూఎస్ఏలో ఉంటారు, వాళ్ళు అక్కడ పోయి రిలాక్స్ అవుదామని వెళ్తారు. ఆడ వెళ్తే అంతా కూడా ఈ ఫోమ్ పరుపులు లేకపోతే స్ప్రింగ్ పరుపులు ఉంటాయి. పడుకోగానే మళ్ళీ వాళ్ళకి మెడ నొప్పులు రావడం, నడు నొప్పులు రావడం, సార్ ఇలాగ యూఎస్ఏలో వచ్చామంటారు. వెరీ కామన్. సో ట్రై టు అవాయిడ్ సచ్ మ్యాటర్స్ మీద పడుకోవటం మనకి అవాయిడ్ చేయండి. స్ప్రింగ్స్ పర్ప్స్ ఆర్ మ్యాటర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అది సార్ ఇప్పుడు అదేవిధంగా ఎయిర్ మ్యాట్రసెస్, వాటర్ మ్యాట్రసెస్ కూడా వస్తున్నాయి సార్. మనకి ఉదయం లేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటాం, ఎయిర్ మ్యాట్రసెస్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుని వెళ్ళిపోవడం బాగుంటుంది, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ స్వింగర్ అంటూ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అట్రాక్ట్ చేస్తున్నారు. సో దాని మీద పడుకున్నప్పుడు కూడా మనకు ఒక డిఫరెంట్ ఫీల్, ఏదో నీటిలో తేలుతున్నట్టుగా ఉంటుంది, అటువంటి వాడచ్చు. సి వాటర్ బెడ్స్, ఎయిర్ బెడ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ బాడీ మూవ్ కాకుండా బెడ్ సోర్స్ డెవలప్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది సర్టన్ ఎక్స్టెంట్, నాట్ ఫర్ అదర్స్. సో మ్యాటర్ అనేది నేను చెప్పే కదండి, కార్ మ్యాటర్స్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. దోస్ హూ కెన్ అఫోర్డ్ టు బై స్పైన్ కేర్ మ్యాటర్స్ ఉన్నాయి అన్ని కంపెనీలో. యూ కెన్ చూస్ ఇట్ అండ్ యూ కెన్ బై ఇట్. ఓకే, మరి వాజీ ఆరోగ్యమస్తు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఓకే.
విరామం అనంతరం వాజీ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి పునఃస్వాగతం. డాక్టర్ గారు, చిన్నపిల్లలు చాలామంది పుట్టిన తర్వాత మనం చూసినట్లయితే పిల్లల్లోని కాళ్ళు వంకరగా ఉంటాయండి. అలా చిన్నపిల్లల కాళ్ళు వంకర ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అవి తర్వాత క్రమేపీ వయసు పెరుగుతున్నప్పుడు లెవెల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇది చాలా తల్లిదండ్రులు వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ది బేబీస్, అంటే ఒక చిన్న పాప పుట్టిన తర్వాత పాలు ఇచ్చి అలాగా సప్లిమెంటరీస్ ఇచ్చిన తర్వాత చిన్నగా నడవటం అనేది ఉండదు. ఫస్ట్ క్రాలింగ్ అంటే బంగురుతూ ఉంటుంది. బంగురుతూ ఉండి చిన్నగా నుంచోవటానికి గోడ పట్టుకొని నుంచొని నడవటానికి ట్రై చేస్తారన్నమాట. ఆ ట్రై చేసే క్రమంలో ఏమవుతుందంటే కాళ్ళు బ్యాలెన్సింగ్ చేయడానికి, నుంచోవడానికి బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా వెడంగా పెట్టి ఉంచుతారన్నమాట. అది కొద్దిగా వంపుగా కనబడుతుంది. సో కొంత బ్యాలెన్స్ చేసి నడవటం వచ్చిన తర్వాత ఆ వంపు కూడా కొద్దిగా తగ్గింది. అందువల్ల కొద్దిగా వంపు ఉన్న దాని గురించి తల్లిదండ్రులు భయపడవలసిన అవసరం లేదు. ఒక 5 to 6 ఇయర్స్లోకి వచ్చేసరికి నార్మల్ అయిపోతుంది. ఇంకా వంపు ఎక్కువ పెరుగుతూ ఉంది అంటే సో వైటమిన్ డి డిఫిషియన్సీ, రికెట్స్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే రెక్టిఫై అవుతుంది. మ్యాక్సిమం కేసెస్ ఫిజియలాజికలే ఉంటుంది. సో అంత ట్రీట్మెంట్కి అవసరం పడే అవసరం ఉండదు. ఇంకొకటి ఏంటంటే వెరీ కామన్గా పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బేబీ పాదాలు ఇలా లోనగా పెట్టుకొని, అంటే వంపుగా ఇలా పెట్టుకొని ఉంటుంది, అలా పుడతారు. దట్ ఈస్ కాల్డ్ కాంజినైటల్ ఈక్వినోటాలస్ వైరస్ అంటారు అన్నమాట. సో సిటీవీ అంటారు. సిటీవీ కాంజినైటల్ టాలస్ ఈక్వినో వైరస్, సిటీవీ. అది యూనిలాటరల్ ఉండొచ్చు, బైలాటరల్ ఉండొచ్చు. అంటే ఒక కాలుకి వంపుగా పుట్టవచ్చు, లేకపోతే 2 కాళ్ళు వంపుగా పుట్టవచ్చు. అది ఎందువల్ల వస్తుంది డాక్టర్ గారు, ఎందువల్ల ప్రాబ్లం అని అంటే కాజ్ ఈజ్ నాట్ టు బి నోన్, బట్ ప్రాబబుల్ కాజెస్ ఏంటంటే బేబీ తల్లి గర్భంలో సంచిలో ఉన్నప్పుడు ఆ యొక్క కాళ్ళు అలా పెట్టుకొని అడాప్షన్ అలా ఉంచుకోవటం వల్ల అలాగ పుడతారు. సో అటువంటి బేబీకి ఇమీడియట్గా బయటకు వచ్చిన తర్వాత బర్త్ ఏమన్నా ఎమ్మటే ట్రీట్మెంట్ ఏమో ఒక 15 days 20 days అయిన తర్వాత స్కిన్ కండిషన్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే డెలికేట్ నుంచి కొద్దిగా హార్డ్గా ఉంటుంది. అప్పుడు మెనిపులేషన్స్ చేసేసి పిఓపితో చేస్తామన్నమాట. అది అక్కడ మన స్క్రీన్లో కనబడుతుంది. అదే ఆ బేబీకి మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ బేబీ ఏంటంటే కంప్లీట్గా అలా వంపుతో పుట్టింది. ఒక 3-4 కట్లు వేసిన తర్వాత సెట్ అయిపోయింది. తర్వాత ఒక బూట్స్ ఇస్తామన్నమాట. డెనిస్ బ్రౌన్ స్ప్లింట్ అని ఉంటుంది. ఆ బూట్స్ వేయటం వల్ల బేబీ ఆడుకున్నప్పుడల్లా కూడా నార్మల్ మూమెంట్లోకి మెయింటైన్ చేస్తుంది. వన్స్ బేబీ స్టార్ట్ వాకింగ్ ఏం చేస్తామంటే సిటీవీ బూట్స్ ఇస్తామన్నమాట. సో ఆ క్రమంలో మనం మళ్ళీ నార్మల్ కాల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది వెరీ కామన్ అండి. దీనికి పెద్ద కాలయాపన కానీ లేదా సర్జరీస్ కానీ అవసరం ఏమి ఉండదు. సో భయపడవలసింది ఏమీ లేదు. కాకపోతే ఓపిక, టైము సాల్వ్స్ ద ప్రాబ్లం. కాకపోతే నెగ్లెక్ట్ చేస్తే మనకు, ట్రీట్మెంట్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే మనకు డెఫినెట్గా ఆ యొక్క డిఫార్మిటీ డెవలప్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ పెద్ద సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఇది సీరియల్స్ ఆఫ్ కాస్ట్ అండి. ఇంతకు అది ఒక స్టేజీ, ఇది సెకండ్ స్టేజీ. మూమెంట్ అవుతుందా? ఇది ఇంకొక స్టేజ్ అండి. నెక్స్ట్ ప్లీజ్. ఇదిగోండి కట్టు వేసింది. ఈ కట్టు వేసిన తర్వాత మళ్ళీ కట్టు తీసి ఇది ఐ థింక్ సెకండ్ కట్ట, 3వ కట్టు వేసిన తర్వాత ఇది మొత్తం కట్లన్నీ తీసేసిన తర్వాత ఫైనల్ ఇది బేబీది చూడండి. ఇట్స్ ఆల్మోస్ట్ నార్మల్. అది నార్మల్గా బేబీ యొక్క సోల్ కూడా చూడొచ్చు. సో దాన్ని మళ్ళీ మనం ఏంటంటే డెనిస్ బ్రౌన్ స్ప్లింట్ అని ఉంటుంది. దిస్ ఇస్ ద డెనిస్ బ్రౌన్ స్ప్లింట్ అని ఇస్తాము. బేబీ దాన్ని ఆడుకుంటూ అలాగా తన్నుకుంటూ ఉంటే అలా బ్యాలెన్స్ చేస్తూ నార్మల్ పొజిషన్లోకి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ స్టేజ్ తర్వాత మనము బేబీ వన్స్ స్టార్ట్ వాకింగ్ అప్పుడు మనం ఇది చేస్తాం. ఇది ఒక బ్యాడ్ కేసు వచ్చిందండి మన దగ్గరికి.
సో ముడుకు పైన బ్యాడ్లీ షార్టెడ్ ఫ్రాక్చర్. సో అది ఏపీ వ్యూ, ఇది లేటరల్ వ్యూ. అండ్ మనకి ఎలాగంటే దీనికి చాలా ముక్కలు చెక్కలైపోయిందండి. దీని సిటీ 3D సిటీ తీయడం అయింది. 3D సిటీలో చూడండి ఎన్ని ముక్కలు ఉన్నాయి. మనకి ఎక్స్రే చూస్తే సింపుల్గా కనబడుతుంది, బట్ ఎన్ని ముక్కలు అంటే అన్ని ముక్కలు అయిపోయింది. గ్లాస్ పీసెస్ లాగా షార్టెడ్ అయిపోయింది. దీన్ని కూడా సర్జరీ చేయడం జరిగింది. సో ఇది అన్ని డిఫరెంట్ వ్యూస్ అండి 3D సిటీ. సో 3D సిటీలో మనం ఇలాగా వ్యూస్ అన్నీ తీసి దానికి 3 డైమెన్షన్లో అంటే 360 డిగ్రీ డైమెన్షన్లో ఎలా ఉందో చూసుకొని దాన్ని అంతా కూడా మళ్ళీ నార్మల్ బోను రీస్టోర్ చేస్తామన్నమాట. చూడండి ఎన్ని ముక్కలు ఉన్నాయో. సో ఇది ప్లేట్ వేయటం జరిగిందండి. ఇది ఆపరేషన్ ప్రూఫ్ ఫోటో అండి. లాకింగ్ ప్లేట్స్ అంటారు. సో దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ ప్లేట్స్. లాకింగ్ ప్లేట్స్ అంటే వెరీ లాక్ అయిపోతాయి. స్క్రూస్ అన్నీ కూడా చాలా టఫ్గా పట్టుకుంటాయి. ఇది ఆపరేషన్ అయిన తర్వాత అండి లోన ప్లేట్ వేసింది. బోన్స్ కూడా అన్నీ కూడా నార్మల్ వచ్చేసింది. ఇది ఆఫ్టర్ 1.5 month అండి. ఇది అంతా కూడా మోడిఫై అయిపోయింది. బోన్ కూడా మొత్తం కలిసిపోయింది. ఇది అనదర్ కేసు అండి. తొడలో ఎముక ఇరిగిపోయినది. సో ఇది చిన్న కీ హోల్ సర్జరీ. ఒక చిన్న ముడుకు దగ్గర చిన్న కీ హోల్ చేసేసి మూలుగులోకి రాడ్ ఎక్కించడం జరుగుతుంది. సో పూర్వంలాగా మొత్తం కోసి ఆపరేషన్ చేయడం అనేది ఏమి ఉండదు. చూసారా, ఒక రాడ్ మూలుగులోకి ఎక్కించేసేసారు. సో ఒక 2-3 స్టిచెస్లో అయిపోతుంది. ఇది సిటీవీ మళ్ళీ వచ్చింది అంతే. సార్ అదేవిధంగా పెద్దవాళ్ళలో కూడా దొడ్డి కాళ్ళు అంటారండి. ఎక్కువగా చాలా మంది కాళ్ళు ఇలాగా జస్ట్ బో షేప్లో రావటం, వాళ్ళు నడిచేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఏదైనా ఊతకి కర్ర పట్టుకొని వెళ్ళడం గట్రా జరుగుతుంది. సో ఈ బోకాలు అనేది ఎందుకు డెవలప్ అవుతుందండి? అది వెయిట్ బేరింగ్ అరిగిపోవడం వల్ల ఒకటి. సో కొంత జెనెటికల్గా కూడా వాళ్ళ యొక్క పూర్వీకుల వల్ల కూడా వాళ్ళకి ఎలా ఉంటుందో అలానే వీళ్ళకి వస్తుంది. దానికి ఏంటంటే కరెక్షన్ ఆఫ్ ది టిబిల్ ఆస్టియాటమీస్ చేసుకొని ఆ యొక్క రైట్ వే ఆఫ్ వెయిట్ బేరింగ్ చేసుకుంటే దే కెన్ వాక్. ఇనిషియల్గా ఏంటంటే టిబిల్ ఆస్టియాటమీస్ చేసేసి వంపుని కరెక్ట్ చేస్తామండి. అదొక పద్ధతి. వాళ్ళు దానికి మనకి ఇబ్బందిగా ఉంది అంటే దెన్ దే కెన్ గో ఫర్ ద టోటల్ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళవచ్చు. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఏజ్డ్ వాళ్ళకి ఆపరేషన్స్ ఏనండి, వేరే మందుల ద్వారా నయమయ్యేది ఏమీ ఉండదు. సో మల్టిపుల్ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి అలా కరెక్షన్ చేసుకోవచ్చు. సార్ తర్వాత ఇప్పుడు ఎక్కువ మందికి కనిపిస్తున్న సమస్య ఏమిటి అంటే, అందులో ఉదాహరణ నేను కూడా ఉన్నానండి. ఉదయం పడుకొని లేచిన వెంటనే, రాత్రంతా మనం రెస్ట్ తీసుకుంటాం, ఉదయం పడుకొని లేచిన వెంటనే కాలు కిందన పెట్టేసరికి అరికాలు నొప్పులు వచ్చేస్తుంటాయి. ఇంకా 2-3 అడుగులు కూడా వేయలేని పరిస్థితి. ఒక 5 నిమిషాలు ఇబ్బంది పడుతూ అటు ఇటు తిరిగితే కానీ ఆ అరికాళ్ళు మన ఆధీనంలోకి రావు. హీల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి సార్. ఆ హీల్ పెయిన్స్ దేనివల్ల వస్తూ ఉంటాయి సార్? ఇది ఏంటంటే మన బాడీని మొత్తాన్ని బేర్ చేసేది ఆ హీల్. బోత్ హీల్స్ బేర్ చేస్తుంది మన బాడీ వెయిట్ని. ఆ హీట్ ప్యాడ్ ఉంటుంది సార్, ఇట్స్ అ బిగ్ ప్యాడ్, సాలిడ్ ప్యాడ్ దట్ గివ్స్ ఈ కుషనింగ్ ఎఫెక్ట్స్. అట్ ద సేమ్ టైం దాని లోపల, హీల్ ప్యాడ్ లోపల క్యాల్కేనియం అనే ఒక బోన్ ఉంటుంది. అది యొక్క బరువు మోయటానికి ఆ క్యాల్కేనియం బరువు ఉంటుంది. దాని నుంచి మన యొక్క పాదం వేళ్ళకి నరాలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనము హార్డ్ చెప్పులు వేసుకున్నా కానీ, టైట్ షూస్ వేసుకున్నా కానీ, దెర్ విల్ బి ఎ వేర్ అండ్ టేర్ ఇన్ ద ఆరిజిన్ ఆఫ్ ది క్యాల్కేనియం. అంటే ఆ యొక్క హీల్ దగ్గర ఉన్న బోన్ నుంచి కండరాలు వస్తాయి. అక్కడ వేర్ అండ్ టేర్ ఉండటం వల్ల దెర్ విల్ బి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. దెన్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అవుతుంది. ఆ ఫైబ్రస్ టిష్యూ ఇట్ విల్ బికమ్ ఏ హార్డ్ అండ్ మాస్, దట్ ఈస్ కాల్డ్ న్యూ బోన్ ఫార్మేషన్ అంటారు. అదేంటంటే క్యాల్కేనియల్ స్పర్ అంటారన్నమాట. అంటే ఒక చిన్న సూదిలాగా, కొనస్తలాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆ బోన్ ఎప్పుడైతే ఫార్మేషన్ వస్తుందో మనకి గుచ్చుకుంటూ ఉంటుంది అన్నమాట. మనం రిలాక్సేషన్ పొజిషన్ అబౌట్ నాట్ ఓన్లీ నైట్ పడుకొని ఉదయాన్నే లేచి పాదం కింద పెట్టి నడుస్తుంటే దేవుడు కనబడతాడు. ఒక 10 అడుగులు నడిచిన తర్వాత మళ్ళీ వీ కెన్ బికమ్ ఫ్రీ. కానీ ఈవెన్ కూర్చొని ఒక 10 నిమిషాలు నడుస్తున్నా కూడా విల్ హ్యావ్ ఎ పెయిన్, సివియర్ పెయిన్. దానికి ఒకటి ఇనిషియల్ డేస్లో ఏం చేయాలంటే బెడ్ నుంచి లెగవంగానే
పాదం హీల్ నేలకి ఆనిచ్చి కొద్దిగా మూమెంట్, అంటే కొద్దిగా మూమెంట్ చేస్తే కొద్దిగా సర్క్యులేషన్ అవుతుంది, ఫ్రీ అవుతుంది. దెన్ దే కెన్ వాక్. ఈవెన్ ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడి ఒక 5-10 minutes కూర్చొని లేస్తున్నా కూడా అలా మూమెంట్ చేస్తే మంచిది. సో స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ ఎ సివియర్ పెయిన్ అంటే పెయిన్ కిల్లర్స్, ఎంసీఆర్ చెప్పల్స్ అని ఉంటాయి, ఆ ఎంసీఆర్ చెప్పల్స్ లేదా ఇవి ఉంటాయి హీల్ క్యాప్స్ ఉంటాయి, హీల్ క్యాప్స్ వాడుకోవచ్చు. సిలికాన్ జెల్ హీల్ క్యాప్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. బ్యూటిఫుల్గా రిలాక్సేషన్ వస్తుంది. వీటన్నిటికి కూడా మనకి రిలీఫ్ రాలేదు అంటే ఎముకల డాక్టర్లు నాలాంటి వాళ్ళు ఏదైనా ఎముకల ఆసుపత్రికి వెళ్ళి ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్, లోకల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్, ఆ ఏదైతే పాయింట్ నొప్పి వస్తుందో అక్కడ ఇంజెక్షన్ ఇప్పించుకుంటే డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది. సో దిస్ ఇస్ ద మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. అప్పటికి మనకి రిపీటెడ్గా 2 to 3 times తర్వాత ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా వచ్చిందంటే దెన్ దే కెన్ గో ఫర్ సర్జరీ. సర్జరీ ఏంటంటే ఎక్కడైతే ఆ యొక్క న్యూ బోన్ గ్రోత్ ఉందో దాన్ని ఎక్సర్సైజ్ చేస్తాం అన్నమాట. అది సార్. అయితే ఇక్కడ ఒక విషయం, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఇంటిలోకి వచ్చిన తర్వాత చెప్పల్స్ వాడము సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే కాల్కేనియల్స్ పరతాలక ప్రాబ్లం ఉండి హీల్ పెయిన్ వస్తుందో నడుస్తున్న వాళ్ళకి సాధారణంగా ఇంట్లోని ఎంసీఆర్ చెప్పులు కానీ ఏమైనా చెప్పుల్స్ వేసుకొని మెత్తగా ఉండి కుషన్స్ వేసుకొని తిరిగితే బాగుంటుందని చెప్పి డాక్టర్స్ అడ్వైజ్ చేస్తున్నారు. సో ఇంట్లోని చెప్పులు వేసుకొని తిరగపోయినా కూడా ఈ సమస్య వల్ల ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం కదా, అది కంపల్సరీగా అలాగా ఉండడం వల్ల తగ్గుతుంది, అలా లేకుండా కూడా మనం ఏమైనా మేనేజ్ చేసుకోవాలి? నేను యాజ్ అన్ యూ జస్ట్ ఫర్గట్ అబౌట్ డాక్టర్, యాజ్ ఎ పర్సనల్ నేను కూడా యాజ్ ఎ పేషెంట్ లాగా కాకుండా మాకు చెప్తున్నాను రెగ్యులర్గా, ఎవరైతే చెప్పులు లేకుండా ఈ మార్బుల్ ఫ్లోర్ మీద కానీ విట్రిఫైడ్ టైల్స్ మీద కానీ బేర్ ఫుట్తో వాక్ చేస్తారో ఐ పర్సనల్లీ ఫెల్ ద పెయిన్. సో విత్ ద చెప్పల్స్ దెర్ వోంట్ బి ఎనీ పెయిన్. అదొకటి ఉందండి. కొద్దిగా ఎవరైతే విట్రిఫైడ్ టైల్స్ ఫ్లోర్తో మీద వాక్ చేస్తున్నారో బేర్ ఫుట్తో, ఈవెన్ మార్బుల్స్ మీద వాక్ చేస్తున్నారో, they were expressing very badly this pain. Once they start wearing the chappals, there won't be any problem. But still pain, చెప్పులు వేసుకున్నా కూడా పెయిన్ వస్తుంది, ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్, తర్వాత చెప్పల్స్, ఆ చెప్పల్స్ కూడా రిలీఫ్ లేకపోతే ఎక్స్రే తీసుకొని స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటే డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది. దే కెన్ లీడ్ దేర్ లైఫ్ కంఫర్టబుల్లీ. డాక్టర్ గారు, అలాగే మనం ఒక 2-3 రోజుల క్రితం చూసినట్లయితే నేను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశానండి. ఒక ఆయనకి ఎప్పటి నుంచో 2 చేతులు లేవు. సో ఐ థింక్ నియర్లీ అబౌట్ 10 years నుంచి కూడా ఆయనకి హ్యాండ్స్ లేవు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో చనిపోతే ఆ చనిపోయే ముందు వాళ్ళ తాలూకా హ్యాండ్స్ని తీసుకొచ్చి వీళ్ళకి పెట్టి ఆపరేషన్ చేశారు. సో సక్సెస్ అయిందని చెప్పి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ కింద ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ కూడా చదవడం జరిగింది. నిజంగా ఆ టైపు ఎవరికైనా చేతులు లేకుండా ఎంతో కాలం నుంచి ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళు తాలూకా ఆర్మ్స్ కానీ లేదంటే లెగ్స్ కానీ తీసుకొచ్చి ఆపరేషన్ చేసినట్టయితే అది పనిచేసే అవకాశం ఉంటుందా? అంటే అది ఉన్నాయండి, అలా కూడా చేస్తున్నారు. ఇప్పుడు మన రాజుగారు చెప్పినట్లు యాక్సిడెంట్లో కంప్లీట్ కట్ అయిపోయింది అనుకోండి, యాంప్టేట్ అయిపోద్ది, ఈవెన్ ఫింగర్ యాంప్టేట్ అయిపోద్ది, హ్యాండ్ యాంప్టేట్ అయిపోద్ది, ఫోర్ ఆర్మ్ యాంప్టేట్ అయిపోద్ది. అది ఇమీడియట్గా తీసుకొని వస్తే వితిన్ 6 hours 12 hours లోపల మనం యూ కెన్ రీకన్స్ట్రక్ట్. కండరాలు, నరాలు, ఆ రత్నాలు, దుమ్ముకి దుమ్ము, ఇవన్నీ ఫిక్స్ చేసేసి వీ కెన్ రీగెన్ టు ద నార్మల్ పొజిషన్, నార్మల్ హ్యాండ్ లాగా వస్తుంది. బట్ ఇదేంటంటే వేరే పర్సన్ది వీళ్ళకి చేయటం కూడా ఉందండి. దెర్ ఈస్ అ వన్ ప్రొసీజర్, అది కూడా సక్సెస్ బాగానే ఉంది. కాకపోతే వాళ్ళ యొక్క దీనికి మ్యాచ్ అవ్వాలా, మ్యాచ్ అవుతే అండ్ బ్లడ్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మ్యాచ్ అయితే కానీ దెన్ సక్సెస్ రేట్ బాగుంటుంది. మరి ఇది కూడా చేస్తున్నారండి. వన్ ఆఫ్ ద సర్జరీస్ ప్రాబ్లమ్ లేదు, చేయించుకోవచ్చు. సార్, మరి ఇదే ప్రాసెస్లో కనుక మనం చూస్తే రీసెంట్గా మనం వింటున్న పదం పిఆర్పి అండి. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఆర్థోపెడిక్, ప్రతి చోట కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల ఎంతో కొంత గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ హెయిర్ గ్రోత్కి కానీ అన్నిటికీ కూడా మన బ్లడ్లో నుంచి ఉన్న ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్ని తీసుకొని పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా ఆర్గాన్ డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి మనం వింటున్నాం. అంటే అది ఇట్ స్టిమ్యులేట్స్ ద గ్రోత్ ఆఫ్ ది కార్టిలేజ్ అనేది కూడా ఒకటి ఉంది. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది రీసెంట్ డేస్ ట్రెండ్స్ అండి. బ్లడ్లో సీరమ్ని సపరేట్ చేసుకొని దాన్ని రిచ్ ప్రోటీన్ దీన్ని తీసుకొచ్చేసి నీ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇట్ రీగ్రోత్ ద కార్టిలేజ్, రీజనరేట్ ద కార్టిలేజ్ అని అంటున్నారు. బట్ ఇట్స్ స్టిల్ ఆన్ ట్రయల్స్. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ప్రూవ్డ్
కార్టిలేజ్ రీజనరేట్ అయిపోద్దా లేకపోతే అనేది మేబీ ఆర్ మే నాట్ బి, ఇట్ ఈస్ స్టిల్ ఆన్ ట్రయల్స్. సో ద సేమ్ థింగ్ రాజు గారు అన్నట్లు ఈవెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ గ్రోత్స్ కూడా, హెయిర్ పాలికల్ గ్రోత్స్ కూడా ఈ పిఆర్పి వాడుతున్నారు. సో స్టిల్ ఇట్ ఈస్ ఆన్ ట్రయల్స్, హోప్ ఫర్ ద బెస్ట్. సార్ ఇక కొన్ని కేసెస్లో మనం చూసినట్లయితే సైకిల్కి రిమ్ ఉన్నట్టుగా ఆపరేషన్ చేసినప్పుడు రింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఒక కాలు మధ్యలో ఉంటుంది, చుట్టూ పెద్ద పెద్ద రింగ్స్ వేసి దాన్ని మళ్ళీ స్పోక్స్ పెట్టేసి ఆ కాలుని నిలబెడుతున్నారు. అది ఎప్పుడు చేస్తారు సార్? సార్ ఇది ఎలిజిరో ఆపరేషన్ అంటారండి, ఎలిజిరో రింగ్స్ ఆపరేషన్. ఇది రష్యన్ కనిపెట్టారండి. సో ఈ రింగ్స్ ఉండి తన అన్నట్లే స్పోక్స్ లాగంటే వైర్స్ ఉంటాయి, ఎలిజిరో వైర్స్, ఆలివ్ వైర్స్ అని అలా వైర్స్ ఉంటాయి, నార్మల్ వైర్స్. ఆ వైర్స్తో బోన్కి పియర్స్ చేసేసి ఆ వైర్స్కి ఈ రింగ్స్ కనెక్ట్ చేస్తారండి. ఈ రింగ్స్ వన్ స్టేజ్ వన్ రింగ్ పైన, వన్ రింగ్ మధ్యలో, వన్ రింగ్ కింద అలా పెట్టేసి దాన్ని కనెక్ట్ చేస్తూ ఒక కనెక్టింగ్ రాడ్స్ ఉంటాయి అన్నమాట. ఇట్స్ వెరీ కామన్లీ ఈ రింగ్ ఆపరేషన్ చేసేది ఒకటి లింబ్ లెంత్ పెంచడం కోసం. అంటే కొంతమంది షార్ట్గా ఉంటారు, పొడుగు కావాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి లింబ్ లెంత్ చేస్తాం ఒకటి. రెండు, కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటే బోన్ ఎక్స్పోజ్ అయిపోద్ది, మొక్కలు చెక్కలు అయిపోయి బయటకి ఎక్స్పోజ్ అయిపోద్ది, కండరాలు కూడా కవరేజ్ కావాల్సి ఉంటుంది, అంటే ప్లాస్టిక్ సర్జరీ కవరేజ్ కూడా కావాల్సి ఉంటుంది. అంటే బోన్ ఒకటే ఉంటుంది, కండరాలన్నీ కూడా వెళ్ళిపోయి ఉంటాయి. సో వేరే కాలు నుంచి లేదా ఆ కాలుకు ఉన్న వేరే కండరం తీసుకెళ్ళి దాని మీద పెట్టేసేసి చేయటాని కోసము మనం ఏం చేస్తామంటే ఈ రింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ప్లస్ ఈవెన్ మనం ఏం లోన ఈ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటే చీమ్ పట్టే కేసెస్కి ప్లేట్లు కానీ రాడ్లు కానీ లోన అమర్చితే ఏమవుతుందంటే ఇట్ జస్ట్ లైక్ ఇట్ యాక్ట్ లైక్ ఏ ఫారిన్ బాడీ లాగా యాక్ట్ చేసేసి చీమ్ కంటిన్యూగా కారుతూ ఉంటుంది. సో ఈ రింగ్ ఆపరేషన్ అంటే ఓన్లీ వైర్సే ఉంటాయి, లోన ఏ ఒక రాడ్ కానీ ప్లేట్లు కానీ ఉండవు. సో వీ కెన్ మెయింటైన్ ద లెంత్ ఓరియంటేషన్, అంటే లెంత్ మెయింటైన్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ రీకన్స్ట్రక్ట్ అన్నమాట, మొక్కలను కూడా ఒక పొజిషన్ లాగా రావచ్చు అన్నమాట. సో అది అడ్వాంటేజ్ విత్ ద కాంపౌండ్ ఫ్రాక్చర్స్, అంటే చీమ్ పట్టే కేసులు, బోన్ ఎక్స్పోజ్ అయిన కేసులకి చేస్తారు ఒకటి. రెండు, లెంతనింగ్ ఆపరేషన్స్, బోన్ లెంతనింగ్ చేసే ఆపరేషన్స్కి. ఈవెన్ నాన్ యూనియన్ అంటే బోన్ అతకకుండా మొండి కేసెస్ ఉంటాయి, కొన్ని కేసులు ఫెయిల్ అయిపోయి ఉంటాయి, ప్లేటు రాడ్లు వేసేసి చీమ్ కారిపోయి ఫెయిల్ అయిపోయిన కేసులు ఉంటాయి. అటువంటి కేసెస్లో కూడా ఈ రింగ్ ఆపరేషన్స్ చేస్తుంటాం అన్నమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సర్జరీ అండి, మంచి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, మరి డాక్టర్ గారు ఇటీవల కాలంలోని మనం పాండమిక్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటున్నాం, కోవిడ్ వస్తుంది, చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు, ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చూసినట్లయితే కోవిడ్ ట్రీట్మెంట్ అనగానే ఎవరైతే ఐసీయూలోకి వెళ్ళారో వారందరికీ కూడా స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే అక్కడున్న సిచ్యువేషన్స్ని బట్టి. బట్ చాలామంది డాక్టర్స్ చెప్పడం ఏంటంటే వాళ్ళు కోవిడ్ టైంలో కనుక స్టెరాయిడ్స్ తీసుకుంటే దాని తాలూకా ప్రభావం ఇతర ఆర్గాన్స్ మీద పడుతుందని కూడా డిఫరెంట్గా డాక్టర్స్ చెప్తున్నారు. అలా మీ ఆర్థోపెడిక్ సెక్షన్కి వచ్చేసరికి ఎవరైనా ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకుంటే దాని తాలూకా ఇంపాక్ట్ ఏమో ఆర్థోపెడిక్స్ మీద పడుతుందా? అంటే ఎనీ స్టెరాయిడ్స్ అండి, వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ లాంగ్ డ్యూరేషన్. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, ఎక్కువ డ్యూరేషన్ తీసుకోకూడదు. దీనివల్ల మెయిన్గా మా ఫ్యాకల్టీ వైజ్గా అంటే బోన్స్ బాగా మెత్తపడిపోతాయి, జస్ట్ లైక్ స్పాంజ్ లాగా మెత్తగా కాటన్ ఫైబర్ లాగా అయిపోతుంది, దాని యొక్క స్ట్రెంగ్త్ పోతుంది, వీక్ అయిపోతుంది. దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. అందుకనే స్టీరాయిడ్స్ ఇప్పుడు అంటే మనం అనకూడదు కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ దే నెవర్ ఎవర్ ప్రిస్క్రైబ్ దట్ స్టీరాయిడ్స్ ఇన్ నార్మల్ డేస్. బట్ కోవిడ్ టైం అయింది, స్టీరాయిడ్ ఓన్లీ ద లైఫ్ సేవింగ్ అలా అయిపోయింది. సో ఆ కండిషన్ బట్టి 60 mg, 40 mg, 60 mg అండ్ 120 mg అలా ఇవ్వటం వల్ల దానివల్ల షుగర్ లెవెల్స్ హై అవుతుంటుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్స్ పడుతూ ఉంటుంది. వీటన్నిటికీ చేసుకుంటూ స్టీరాయిడ్స్ మానిటర్ చేసుకుంటూ పేషెంట్ సేవ్ చేసుకుంటూ వస్తారు. ఇంత హై డోసెస్ ఆఫ్ స్టీరాయిడ్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే బోన్ మెత్తబడిపోతుంది. రెండోది ఏంటంటే ఏవాస్కులర్ నెక్రోసిస్, రక్తనాళాలు బోన్కి సప్లై చేసే రక్తనాళాలు పూడుకుపోతాయి. పూడుకుపోవటం వల్ల ఏంటంటే ఆ బోన్ డెడ్ బోన్లా తయారైపోతుంది. సో డెడ్ బోన్, వైబుల్ బోన్ లేకుండా డెడ్ బోన్లా అయిపోయి మళ్ళీ ఆ బోన్కి మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మేజర్గా మేము చూస్తుంది ఏంటంటే పోస్ట్ కోవిడ్
ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్ జాయింట్, మక్క దుమ్ము ఇరిగిపోవటాలు, మక్క దుమ్ము రక్త ప్రసరణ కాక ఇబ్బంది, ఏవాస్కులర్ నెక్రోసిస్ అవటాలు, మళ్ళీ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ రావటం, ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. సో దిస్ ఈస్ అ వన్ సినారియో వీఆర్ కమింగ్ అక్రాస్ ద బోన్స్ వైజ్గా. సో బోన్స్ స్టీరాయిడ్స్ ఎక్కువగా అవ్వటం వల్ల బోన్స్ ఇరిగిపోవటాలు, బోన్ మెత్తపడిపోవటాలు, రక్త ప్రసరణ సరిగ్గా కాక బోన్ కూడా డ్యామేజ్ అయిపోవటాలు వెరీ కామన్గా ఉంటుంది. సో ఫ్రమ్ ద బే ఆఫ్ వాజీ ఛానల్ వారి యొక్క తరపు నుంచి నా యొక్క అడ్వైజ్ అండ్ నా యొక్క సజెషన్, ద కోవిడ్ టైమ్, స్టే హోమ్, stay safely, and wear the mask, maintain the distance. And I am Dr. Malleswar Rao from Sri Sai PVR Hospital, Vijayanagaram, ఎముకల డాక్టర్ని. సదా మీ సేవలో మా యొక్క సేవలు మీరు ఉపయోగించుకోగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ యొక్క విలువైన సమయాన్ని మా వాజీ ఛానల్ ప్రేక్షకుల కోసం కేటాయిస్తూ ఎన్నో తెలియని విషయాలు ఈరోజు నిజంగా ఆర్థోపెడిక్లోని చాలా డీప్గా, నాకు తెలిసినంత వరకు చాలా డీప్గా మనం డిస్కస్ చేసుకొని ప్రేక్షకులకి అందించామని నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకులకు ఇంత విజ్ఞానాన్ని అందించినందుకు గాను వాజీ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాజీ ఆరోగ్యమస్తు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.